ఇలా నిన్ను మీ బావ చూశాడంటే ఇక్కడే తాళి కట్టేస్తాడేమో. పోవే, నా బావని 20 సంవత్సరాల తర్వాత చూశాను. చూసిన రోజే మిగిలిన 80 సంవత్సరాలు నా బావతోనే నా జీవితం అనుకున్నాను. అంతలా నా బావని మిస్ అయ్యానే. అసలు ఇప్పటి వరకు మా బావని మిస్ అయినందుకు మా మమ్మీని కూడా తిట్టుకున్నాను. రేపటి నుంచి మమ్మల్ని మర్చిపో కదా. అదే ఉండదే, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? నీ బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేసింది తనే కదా. పార్టీని స్పాయిల్ చేస్తే పర్వాలేదే, నీ ప్రేమని నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోకుండా చూసుకో. ఆ రోజది మీ బావతో డ్యాన్స్ కూడా చేసింది. చెప్తుంది సంగతి. ఏం చేస్తున్నావు సహస్రా? చెప్తా. నిన్నే ఇలారా. ఏంటమ్మా? ఈ చెప్పులు క్లీన్ చేయి. నేనా? నిన్నే. నేను చెప్పింది వినపడట్లేదా? నా మాటలే అర్థం కావట్లేదా? మీ పని మనిషికి ఎంత పొగరు, చెప్పిన పని చెయ్యట్లేదు. ఎందుకు చేయదు? ఫ్రీగా తిండి పెట్టడానికి మా ఇల్లేమి సత్రం కాదు. ఏయ్, నిన్నే ఎన్నిసార్లు పిలవాలి? రా, వచ్చి క్లీన్ చేయి. మనకి సహాయం చేయటానికి వచ్చిన మనిషి. యమునమ్మగారు, ఈ విషయం వదిలేయండి. ఏంటత్తయ్య, లక్ష్మిని అంతా వెనకేసుకొస్తున్నారు? మరి ఒక్కదాన్ని చేసి మీరు తనని బాధ పెడుతూ ఉంటే నేను మిమ్మల్ని సపోర్ట్ చేయాలా? నేనేమీ తను చేయలేని పని చెప్పలేదు, కష్టమైన పని చెప్పలేదు. చెప్పుల మీద మరకలు పడుంటే తుడవని చెప్పానత్తయ్య. తుడుస్తున్న తనకి ఏ బాధ లేదు, మీకు మాత్రం బాధగా ఉందే. సహస్రా, సహస్రా, చూసారా అత్తయ్య, మీకు కాబోయే కోడలి మీద అరుస్తున్నారు. నాకంటే మీకు బయటి వాళ్ళే ముఖ్యమో ఇష్టము కదా? అదేం లేదమ్మా, నువ్వంటేనే నాకిష్టం. తను నీలాగే ఆడపిల్ల కదా. నాలా కాదత్తయ్య, తను తనలాగే, నేను నాలాగే. మా మధ్య చాలా తేడా ఉంది. ఆ తేడాని మీరు కలపొద్దు. సహస్రా, కూలవవే. కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఏంటిది? యమునమ్మగారు, ఈ విషయం వదిలేయండి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సరే సహస్ర, ఆ చెప్పులు తీసే, కాళ్ళ పారాడిపోతుంది. పదలక్ష్మి, వెళ్దాం. అత్తయ్య, మీరు వెనకేసుకొస్తున్న ఈ లక్ష్మిని మీ చేత్తోనే బయటికి గెంటిస్తాను. ఇప్పుడు కనకం పరిస్థితి ఏంట్రా? అదే అర్థం కావట్లేదురా.
నేను తనకి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తానంటుంటే తను మాత్రం ఆ ప్రయత్నమే చేయొద్దని చాలా స్ట్రాంగ్గా చెప్తుందిరా. విహారీ, నాన్న విహారీ. కనక మహాలక్ష్మి వాళ్ళ నాన్నకేమవుతుందన్న భయంతో అలా అంటుందిరా. కానీ నువ్వు తనకి ఏదో ఒక న్యాయం చేయకపోతే ఎలా? ఏమోరా, విహారీ గణపతి పూజ చేయటానికి వెళ్ళాలి కదా. ఒకవైపు నా కుటుంబం, మరొక వైపు కనక మహాలక్ష్మి జీవితం. నేనైతే నా కుటుంబం వైపే నిలబడాలనుకుంటున్నాను. కనక మహాలక్ష్మికి జరిగేది అన్యాయమే. ఈ విషయంలో నేనేమీ చేయలేని అసమర్థుడిలా మిగిలిపోతున్నాను. నా ఈ నిర్ణయం నన్ను జీవితాంతం బాధించొచ్చు. బహుశా అదే కనక మహాలక్ష్మికి నేను చేస్తున్న అన్యాయానికి శిక్ష అనుకుంటాను. రే, మీ జీవితాల్ని ఇంత కాంప్లికేట్ చేసుకోవడం ఎందుకురా? రే, ఈ సమస్యలో ఇంకొక పరిష్కారం కానీ ఇంకో దారి కూడా లేదురా. విహారీ,